మనం ఉండగలమా? కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆషాఢ మాసం కాస్త దూరంగా ఉండమంటేనే ఏమైనా అవకాశం ఉందా అంటాడు. ఓ నెలలు ఉండలేడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే పెద్ద మనిషిని 3 ఏళ్ళు అయ్యి పెళ్ళయ్యాక ఏమయ్యా మీ ఆవిడ ఎక్కడుందంటే నాకేం తెలుసు అంటాడు. పట్టించుకో మానేశాడు. అయిపోయింది, మోజు తీరిపోయింది. ఇంతే. ఇంకా పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. మరి మన భార్యా పిల్లలను వదిలిపెట్టి దూరంగా ఉండడానికి మనం ఎంత బాధపడతాం కదా. ఏ మేస్టార్నో లేకపోతే ఇంకెవరినో ఉద్యోగస్తున్నో ప్రభుత్వం వారు అత్యవసరమై బాబు రాజమండ్రి కాదు రంపచోడవరం వెళ్ళి పని చేయవయ్యా అనగానే వెంటనే ఎమ్మెల్యే గారిని పట్టుకుంటాడు కదా. నాకు కుదరదండి, మా ఆవిడ ఎక్కడ ఉందండి, మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారని, చదువులు చెడిపోతాయండి, నా జీవితం అంతా నాశనం అయిపోతుందని మాట్లాడతాడు కదా. మరి రంపచోడవరంలో ఎవరు పని చేయాలండి? ప్రతి బదిలీకి మనం రికమెండేషన్లు చేయించి నాయకులు వెనకాల తిరిగితే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏవో చేయిస్తూ ఉంటే రంపచోడవరంలో ఎవరు పని చేయాలి? మారేడు మిల్లులో ఎవరు పని చేయాలి? అక్కడ పిల్లలకి ఎవరు చదువు చెప్పాలి? అక్కడ పిల్లలకి ఎవరు వైద్యం చేయాలి? మన పిల్లలంతా డాక్టర్లు, ఇంజనీర్లు, అమెరికా. మన జీవితం ఎలా ఉంటుందంటే విచిత్రం. శంకరాచార్య స్వామి ఒక ఉదాహరణలో చూస్తారు. పాము కప్పను పట్టుకుందిట. కప్ప పాము నోట్లో ఉందిట. ఇంత బాదురు కప్ప అంటూ లావుగా ఉంది. కప్ప పాము నోట్లో ఉందండి. పాము ఇలా పట్టుకుంది, కొంచెం మింగలేకపోతుంది, ఎందుకంటే లావుగా ఉంది కదా. అని ప్రయత్నిస్తుంది. ఈ కప్ప ఏం చేస్తుందంటే తాను చచ్చిపోతున్నానని తెలుసుండు కూడా, పాము నోట్లో ఉన్నానని తెలుసుండు కూడా తన కళ్ళ ముందు ఎగురుతున్న ఈగని మింగే ప్రయత్నం చేస్తుందట. ఈ కప్ప ఎంత అజ్ఞానంలో ఉంది. తను పావు నోట్లో ఉందా? కాసేపట్లో గుటకాయ స్వాహ అయిపోతుందా? అయినా సరే ఈ కాసేపట్లో ఆ పక్కన ఈగని మింగేసి, ఈ ఈగని మింగి ఏం చేస్తుందండి? ఇది ఏమనుభూతి పొందుతుంది? జీవితమే పోతుంటే మనం అలాగే ఉంటాం. మనం ఓ పక్క మోసపోతూనే ఉన్నాం, ఇందులోనే ఇంకోటి మోసం చేసేద్దామని చూస్తూ ఉంటాం. ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం. మన జీవితమే అశాశ్వతం. పావు నోట్లో కప్పలా ఉంటే ఎప్పుడు పోతామో తెలియకుండా ఉంటే సర్వసైన్యాధ్యక్షుడికి దిక్కు లేదే. హెలికాప్టర్ ఎక్కిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుందంటే విచిత్రం. శంకరాచార్య స్వామి ఒక ఉదాహరణలో చూస్తారు. పాము కప్పను పట్టుకుందిట. కప్ప పాము నోట్లో ఉందిట. ఇంత బాదురు కప్ప అంటూ లావుగా ఉంది. కప్ప పాము నోట్లో ఉందండి. పాము ఇలా పట్టుకుంది, కొంచెం మింగలేకపోతుంది, ఎందుకంటే లావుగా ఉంది కదా. అని ప్రయత్నిస్తుంది. ఈ కప్ప ఏం చేస్తుందంటే తాను చచ్చిపోతున్నానని తెలుసుండు కూడా, పాము నోట్లో ఉన్నానని తెలుసుండు కూడా తన కళ్ళ ముందు ఎగురుతున్న ఈగని మింగే ప్రయత్నం చేస్తుందట. ఈ కప్ప ఎంత అజ్ఞానంలో ఉంది. తను పావు నోట్లో ఉందా? కాసేపట్లో గుటకాయ స్వాహ అయిపోతుందా? అయినా సరే ఈ కాసేపట్లో ఆ పక్కన ఈగని మింగేసి, ఈ ఈగని మింగి ఏం చేస్తుందండి? ఇది ఏమనుభూతి పొందుతుంది? జీవితమే పోతుంటే మనం అలాగే ఉంటాం. మనం ఓ పక్క మోసపోతూనే ఉన్నాం, ఇందులోనే ఇంకోటి మోసం చేసేద్దామని చూస్తూ ఉంటాం. ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం. మన జీవితమే అశాశ్వతం. పావు నోట్లో కప్పలా ఉంటే ఎప్పుడు పోతామో తెలియకుండా ఉంటే సర్వసైన్యాధ్యక్షుడికి దిక్కు లేదే. హెలికాప్టర్ ఎక్కిన తర్వాత ఎవరైనా మన ఓట్లు అడిగి నీకు ఉచిత పథకం అంటే, నీ ఉచితం నాకు అక్కర్లేదు, నువ్వు అవినీతి లేకుండా బతకమని చెప్పండి ఆ వచ్చిన వాడిని చాలు. నీ ఉచితం నాకు అక్కల, నువ్వు నీతిగా బతుకు, నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు చెప్పు, సంపాదించుకుంటూ వెనక్కిపో అని చెప్పండి. సేవ చేయడానికి వచ్చానండి, ఇదివరకు ఏం చేసామని అడగండి. ఒకళ్ళే సేవ చేస్తారు, అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక్కరే సేవ చేస్తారు, ఇంకెవరిని చేయనివ్వరండి. వారి తర్వాత వారి అబ్బాయి చేస్తారు, వారి అబ్బాయి తర్వాత వారి మనవడు చేస్తారు. మనం ఇక్కడ బానిసల్లా పడి ఉండాలి. ఇక్కడ మొత్తం వారసత్వం 2 రాష్ట్రాల్లో వ్యాపించేసింది మొత్తం. పైగా అందులో కూడా పక్షపాతం అండి. కొడుకు లేకపోతేనే కూతురండి, లేకపోతే ఆడాలను కూడా పైకి రానివ్వరండి. కొడుకు లేకపోతేనే కూతురు. మనం ఆ కుటుంబాలకు ఏళ్ల తరబడి సేవలు చేస్తూ ఉంటాం. మీరే ప్రభు. ఇది బానిసత్వం అంటారు దీన్ని, రాజకీయం అంటారు దీన్ని. అభిషేకాలు, పూజలు చెప్పు, అదంతా మత్తు మందమ్మా, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. నాయకులు చాలా ఆధ్యాత్మిక సభలు విపరీతంగా పెట్టించే, ఎందుకంటే ప్రజలు మత్తు మార్గంలో పడిపోతే, భక్తిలో పడిపోతే అన్నింటికీ దేవుడే కనిపించే దెయ్యాన్ని ఏం చేయలేక మనం దేవుడికి గెంటేస్తున్నాం వ్యవహారాన్ని. ఎంత దౌర్భాగ్యం దాపురించిందో చూడండి. రైతుకి ఈ దేశంలో ఎవరైనా సరే వారు నిర్మాణం చేసిన వస్తువు నిర్ణయం వారు చేసుకోవచ్చండి. వారి వృత్తి ధర వారు నిర్ణయించుకోవచ్చండి. నేను ఈ రకంగా సత్కరిస్తేనే నేను ప్రవచనం చెబుతానని అనొచ్చమ్మా, నాకు అవకాశం ఉంది కదా, లేకుండా నాకు ఉంటుంది కదా. ఒక వస్తువు తయారు చేసిన వాడు ఎవడన్నా ఇది నేను ఎంతకు అమ్ముతా అనొచ్చు. కానీ దేశంలో దౌర్భాగ్యం ఏమిటంటే రైతుకి నాకు బస్తా రేటు ఇది అని ఆయన నిర్ణయించడానికి వీలేదండి. 3 దేవతలు నిర్ణయిస్తారండి ఆ ధర. రైతుకి గిట్టుబాటు ధర కల్పించినంత వరకు ఆయన ధాన్యాన్ని ఆయనకి అవసరమైన ధరకు ఆయన అమ్ముకునే హక్కు రైతుకు కలగనంత వరకు ఎన్ని రకాల రాయితీలు ఇచ్చినా ఒకటే, ఏ పథకాలు పెట్టినా ఒకటే, అన్నీ నిర్వీర్యం అయిపోతాయి. అనుమానమే.
అందుకే రాయితీలు ఇస్తారు, రంగుబూయిగా చూస్తారు, కానీ జీవితాన్ని చక్కగా వెలగనివ్వట్ల. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాల పట్ల కూడా అనంతకోటి ప్రజా సముదాయం ఉంది. కాబట్టి నేను మొహమాట పడకుండా చెబుతున్నా, ఉచిత పథకాలకి స్వస్తి చెప్పినప్పుడే మన జీవితాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి. ఎంత దౌర్భాగ్యం దాపురించిందో చూడండి. రైతుకి ఈ దేశంలో ఎవరైనా సరే వారు నిర్మాణం చేసిన వస్తువు నిర్ణయం వారు చేసుకోవచ్చండి, వారి వృత్తి ధర వారు నిర్ణయించుకోవచ్చండి. నేను ఈ రకంగా సత్కరిస్తేనే నేను ప్రవచనం చెబుతానని అనొచ్చమ్మా, నాకు అవకాశం ఉంది కదా, లేకుండా నాకు ఉంటుంది కదా. ఒక వస్తువు తయారు చేసిన వాడు ఎవడన్నా ఇది నేను ఎంతకు అమ్ముతా అనొచ్చు. కానీ దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే రైతుకి నాకు బస్తా రేటు ఇది అని ఆయన నిర్ణయించడానికి వీలేదండి, ముక్కోడు దేవతలు నిర్ణయిస్తారండి ఆ ధర. రైతుకి గిట్టుబాటు ధర కల్పించినంత వరకు ఆయన ధాన్యాన్ని ఆయనకి అవసరమైన ధరకు ఆయన అమ్ముకునే హక్కు రైతుకు కలగనంత వరకు ఎన్ని రకాల రాయితీలు ఇచ్చినా ఒకటే, ఏ పథకాలు పెట్టినా ఒకటే, అన్నీ నిర్వీర్యం అయిపోతాయి, అనుమానమే. అందుకే రాయితీలు ఇస్తారు, రంగుబూయిగా చూస్తారు, కానీ జీవితాన్ని చక్కగా వెలగనివ్వట్ల. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాల పట్ల కూడా అనంతకోటి ప్రజా సముదాయం ఉంది. కాబట్టి నేను మొహమాట పడకుండా చెబుతున్నా, ఉచిత పథకాలకి స్వస్తి చెప్పినప్పుడే మన జీవితాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి. అంటే రైతులు అడగాల్సిన మాట, మా గిట్టుబాటు ధర కలిగించండి. మీ సొమ్ములు మీరు అమ్ముకుంటున్నారు, మీ వస్తువులు మీరు అమ్ముకుంటారు, మీ విద్యను మీరు అమ్ముకుంటారు, మా పంటను అమ్ముకుందుకు మీరేమి నిర్ణయిస్తారు? ఇక్కడ ప్రతిసారి 100 రూపాయలు పెంచాం, 100 రూపాయలు పెంచాం, ఎన్ని వందలు పెంచితే ధాన్యం బస్తాకి ధర సరిపోతుందండి. ఇవాళ ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందో, ఎన్ని అప్పులు అవుతున్నాయో అన్నీ తెలుసునమ్మా. ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా. అంచేత రాయితీలు రంగుబూయడాలు కాదయ్యా, వ్యవసాయానికి కావాల్సింది గిట్టుబాటు ధర ఇచ్చేలా చేస్తే మిగిలినవన్నీ మేమే చూసుకుంటామని చెప్పగలగాలి. లేకపోతే ఎలా ఉందంటే, 10 రోజుల క్రితం నేను చూశాను, మన 2 రాష్ట్రాల్లోనే ఒక చోట ఏడాదిగా వర్షాలు లేవుట జిల్లాలో, ఏడాదిగా. ఇక రైతు అండి, పత్రిక వాళ్ళు వచ్చి ఫోటో తీస్తుంటే పాపం ఇలా ఫోటో గురించి ఏడుస్తున్నాయండి పాపం, ఇలా పెట్టుకున్నాయన కళ్ళు ధారగా కన్నీళ్లు గారుతున్నాయండి. ఏంటంటే, ఏడాదిగా వర్షాలు లేవండి, 12 ఎకరాల్లో పంట వేసాం, కౌలుకు తీసుకుని అంతా ఎండిపోయిందండి అన్నాడు. పత్రికలో ఫోటో చూస్తే కవిని కాబట్టి నాకు ఆవేశం ఆవేదన తట్టుకోలేక పద్యం వచ్చింది వెంటనే. కంట తడి ఎగాని అబ్బాయి కొంచెం ఒక్కపడే ఎక్కువ అలవాటేమో అందుట. ఆ పక్కనే తల్లిదండ్రి పెడితే పర్వాలేదు, మేనమామ కొడుకు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడి పిల్లని చేసుకుందాం అనుకుంటాడు వాడు. ఎప్పుడు పెళ్లి చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్లి కూతురుని చూపించాలి, కానీ పెళ్లి కూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదమ్మా, ప్రమాదం. ఈ వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు. ఈ అక్కగారు ఏమైపోవాలి? పెళ్లి కూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్లి కూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు. ఏదో వంక చెప్పి బయటికి పంపించాలి. ఉంటే ఆ అమ్మాయి ఎవరో, అమ్మాయి కూడా ఆ ఫిగర్ ఎవరు, ఫిగర్ అంటాడు వీడు, ఫిగర్ అంటాడు, తర్వాత షుగర్ అవుతుంది వీడికి. అసలు దేనికోసం వచ్చావు? ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం వచ్చావు, నువ్వు చూసుకో, నీకు నచ్చితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో. ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ ఎంక్వైరీ ఏంటండి? నీకు నచ్చడం ఒకటే లెక్క. అందుకే చేయకూడదు. మేనమామ కొడుకు ఎవడో వచ్చాడండి, మేనమామ కూడా వస్తారు కదా, ఆయన ఏదో పిల్లనిద్దాం అనుకుంటే కుదరట్లా. అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే పక్క నుంచి తండ్రిని చెప్పాలి, అస్తమానం వేసుకోండి, ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడే వేసుకుంటాడు అన్నట్టు. అయిపోయి ఓహో అది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళు అలా అనాలి అంటే మనం చెప్పాలి. నువ్వు డాక్టర్ అవరా, నువ్వు ఇంజనీర్ అవరా, నువ్వు ఫారిన్లో ఉండరా, నువ్వు బాగా సంపాదించుకోరా, నువ్వు నెంబర్ 1 అవరా, ఈ దరిద్రపు మాటలు కాదమ్మా. దేశానికి ఉపద్ర కూడా ఏమందో తెలుసా? యతో ధర్మస్తతో జయక, యతో ధర్మస్తతో జయక. మనది ధర్మమే కాబట్టి తప్పకుండా జయిస్తావు నాన్న, వెళ్ళమంది. వచ్చాడమ్మ, పొద్దున్న బయలుదేరి వెళ్ళాడు, 9 గంటలకి యుద్ధానికి అభిమన్యుడు. సాయంత్రానికి కొత్త పెళ్లి కొడుకు శవం వచ్చిందమ్మ ఇంటికి. ఆ తల్లి భరించలేదా? ఆ భార్య భరించలేదా? దేశం కోసం, ధర్మం కోసం యుద్ధం చేయడానికే మిమ్మల్ని కన్నాను అన్నటువంటి కుంతీదేవి, సుభద్రాదేవి మనకి ఆదర్శం కావాలి ఈ రోజున. వాళ్ళు మన పడుతున్నారో ఆలోచించండి. మన పిల్లలు గొప్ప వైద్యులైతే అక్కడ పనిచేయాలి, అక్కడ పనిచేయమని చెప్పాలి. అసౌకర్యాలు ఉంటాయి, తట్టుకోవాలమ్మా, తట్టుకో. ఎందుకని ఇవాళ నేను తట్టుకున్న అసౌకర్యం చెబుతున్నా మొహమాటం లేకుండా. నాకు మనస్సులో నిజంగా ఇంతమంది జనం ఇలా కలవడం, ఈ విగ్రహావిష్కరణలు, ఈ దండలు, ఇవన్నీ నాకు కుదిరేవి కాదండి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే రావలసింది వాళ్ళే కదండి కర్తవ్యం. దారి ప్రమాదమైనచో దూషిన బాణమట్లు పడి దోషము కనుకొని సేవ చేస్తారు. వెంటనే వస్తారు, అక్కడ ఉంటారు, అదేమిటో కనుక్కుంటారు, చేయవలసింది చేస్తారు. ఆ మృతదేహం అయితే ఎవరికి చేర్చాలో వారికి చేరుస్తారు. లేకపోతే జేబులన్నీ వెతికి డైరీలు తీస్తారు, పర్సులు తీస్తారు. ఎలాగో అలా వాడు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఏదో ఒకటి తెలుసుకుని బంధువులకు తెలియజేద్దాం. ఎందుకంటే మరి ఆ చివరి చూపైనా దక్కాలి కదా భార్యకి, పిల్లలకి, కనీసం చివరి చూపైనా దక్కాలి కదా. ఆ ప్రయత్నం చేద్దాం. ఆయన అవసరమైతే శవాన్ని మోసుకెడతారండి భుజాల మీద.
సామాన్యమైన సేవ అది. అంతేకాదమ్మా, తుఫాన్లు, వరదలు, మనకి దివిసీమ తుఫాన్ దగ్గర నుంచి 96లో కోనసీమ తుఫాన్ దగ్గర నుంచి ఎంతమంది రక్షక భటులు ఎంత సేవ చేశారండి. జాతికి సహాయమునర్తృ ఆయాసము సైచి, ఎన్ని రోజులు ఎంత డ్యూటీలు పెంచేసినా సరే, 8 గంటల డ్యూటీని 24 గంటలు చేసేసినా సరే, దేశం కోసం చేస్తున్నాం అని చెయ్యాలండి. జీతం కోసం చేస్తే అలా చేయలేరమ్మా, దేశం కోసం చేసినాడే చేయగలం. మార్పు వస్తోంది. ఈ దేశంలో మార్పు ఎప్పుడు ముందు నెమ్మదిగా వస్తుంది. 10 మంది మారడానికి 10 ఏళ్ళు పడుతుంది. కానీ ఆ 10 సంఖ్య 1000 కావడానికి 10 రోజులు చాలండి. మన దేశం విశేషమేది. ఆ 1000 లక్ష కావడానికి, 1,00,000 కోటి కావడానికి 6 నెలలు చాలండి. అవుతారండి ఖచ్చితంగా. ఆ మార్పు మనస్సులో నాటుకోవాలి, బాగా నాటుకోవాలి. నిజమే కదా, నేను చేస్తున్న తప్పే కదా. ఇక్కడ పుట్టామా, ఇక్కడ పెరిగామా, మన పిల్లలు లండన్లో వైద్యం నేర్చుకోనియండి అమ్మా. ఇక్కడ మెడికల్ కాలేజీలన్నీ పనికిరావని అనుకుందాం, నేర్చుకోనియండి. ఎక్కడ వైద్యం చేయాలి? లండన్లో చేస్తాడా, లేదా హైదరాబాద్లో చేస్తాడా, రంపచోడవరంలో చేయడా? నేను చదివించింది ఎందుకురా పని లేక, ఇక్కడ ఊళ్ళో అందరూ జనం వైద్యం లేక చచ్చిపోతూ ఉంటే అక్కడ వెళ్ళి చేస్తావు అని అనొద్దా? మన పిల్లల మటుకు హాయిగా మనం అక్కడ పెట్టేసేసి, ఇక్కడ మాత్రం ప్రజలకు ఏమిటంటే సామాన్య ప్రజలు, పేద ప్రజలు కాబట్టి మీకు ఒక ఆర్ఎంపీని ఇస్తాం, నీ ఇంట్లోనే ఆర్ఎంపీని పెట్టుకో, ఎంబీబీఎస్ని మాకు ఇచ్చేయి. ఈ స్వార్థం ఆలోచన మాననంత వరకు ఎన్ని సభలు మనం పెట్టుకున్నా, కార్యకర్తలు ఎంత శ్రమపడినా, మేమెంత శ్రమపడి వాగినా జరిగేదేం లేదమ్మా. అంటే వాళ్ళకి ఎంత బాధ్యత అంటే దేశం పట్ల, మనం తిని దాన్నే బాగుందన్నాక అమ్మాలి, ఇష్టం వచ్చిన సరుకులు అమ్మేయద్దు, ప్రజలంతా ఆరోగ్యంతో ఉండాలి. ఇది ఈ దేశంలో రైతు కాంక్ష. నా చేలో పంట నేను తినకుండా బయట వాడికి పెట్టడానికి నాకేం అధికారం ఉంది? అది బాగుండాలి కదా. ఇప్పటికీ మీరు పూర్వం నుంచి ప్రసిద్ధి చెందిన హోటల్స్ కొన్ని ఉన్నాయి. నెల్లూరులో కోమలా విలాసు, కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్, ఇలా కొన్ని యజమాని అక్కడే కూర్చొని భోజనం చేస్తాడు తరతరాలుగా. నేను అక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని కలిస్తే వాళ్ళు చెబుతారు, ఏమిటి మీరు ఇంత అభివృద్ధి చెందారు, మీ రహస్యం ఏమిటండి? ఏముందండి, మా కుటుంబ సభ్యులు ఎప్పుడు మా నాన్నగారి కాలం నుంచి మా హోటల్లోనే తింటామండి, మా ఇంట్లో ఎప్పుడు వంట వండుకోమని చెప్పాడు. అంటే వీళ్ళతో పాటే తింటున్నారు, వాళ్ళతో పాటే వడ్డిస్తున్నారంటే కల్తీ ఉండే అవకాశం లేదు కదా. ప్రజలకు ఏదో అడ్డమైన ధాన్యం వండి పెట్టేద్దాం, మనకి మాత్రం శుభ్రంగా సోనా మసూరి కల్తీ లేకుండా చూసుకుందామంటే దొంగ వ్యాపారం అయింది. నాటుకోవాలి, బాగా నాటుకోవాలి. నిజమే కదా, నేను చేస్తున్న తప్పే కదా. ఇక్కడ పుట్టామా, ఇక్కడ పెరిగామా, మన పిల్లలు లండన్లో వైద్యం నేర్చుకోనియండి అమ్మా. ఇక్కడ మెడికల్ కాలేజీలన్నీ పనికిరావని అనుకుందాం, నేర్చుకోనియండి. ఎక్కడ వైద్యం చేయాలి? లండన్లో చేస్తాడా, లేదా హైదరాబాద్లో చేస్తాడా, రంపచోడవరంలో చేయడా, కనీసం గోకవరంలో చేయడా, రాజమండ్రిలో చేయడా? మన పిల్లలకి మనం చెప్పొద్దా? నేను చదివించింది ఎందుకురా పని లేక, ఇక్కడ ఊళ్ళో అందరూ జనం వైద్యం లేక చచ్చిపోతూ ఉంటే అక్కడ వెళ్ళి చేస్తావు అని అనొద్దా? మన పిల్లల మటుకు హాయిగా మనం అక్కడ పెట్టేసేసి, ఇక్కడ మాత్రం ప్రజలకు ఏమిటంటే సామాన్య ప్రజలు, పేద ప్రజలు కాబట్టి మీకు ఒక ఆర్ఎంపీని ఇస్తాం, నీ ఇంట్లోనే ఆర్ఎంపీని పెట్టుకో, ఎంబీబీఎస్ని మాకు ఇచ్చేయి. ఈ స్వార్థం ఆలోచన మాననంత వరకు ఎన్ని సభలు మనం పెట్టుకున్నా, కార్యకర్తలు ఎంత శ్రమపడినా, మేమెంత శ్రమపడి వాగినా జరిగేదేం లేదమ్మా. నేను చెబుతున్నా మొహమాటం వల్ల, నా కుటుంబంలో నా 2 పిల్లల్ని మీరు విదేశాలు వెళ్ళడానికి వీల్లేదు, చదువు ఇక్కడే, ఉద్యోగం ఇక్కడే, చదివాను ఇక్కడే చేసుకుంటున్నారమ్మా. వాళ్ళు ఏమీ లక్షలు సంపాదించట్లేదమ్మా, చాలా సామాన్యమైన ఉద్యోగాలు చేస్తున్నారు మా 2 పిల్లలు కూడా. అందుకని చెబుతున్నా, ఇవాళ మన ఉభయ గోదావరి జిల్లాల గురించి బయట ప్రచారం ఏమిటో తెలుసా? ఓ జిల్లా చేపల జిల్లా, ఓ జిల్లా రొయ్యల జిల్లా, పేర్లు మారిపోయాయండి. అన్నం పండించే నేలకి ఏ పేరు వచ్చిందండి ఈవేళ? పోనీ ఈ రొయ్యలు, ఈ చేపలు ఏమైనా మనం తింటున్నామా? మొత్తం ఎక్స్పోర్ట్, మొత్తం ఎగుమతి. మొత్తం ఉభయ గోదావరి జిల్లాల నుంచి రొయ్యలు, చేపలు విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. అక్కడ వాళ్ళు ఏదో శుభ్రంగా కక్క ముక్క అంటారు కదా, ఆ భాష మాకు రాదు, ఈ జన్మగా తినే యోగం కూడా లేదంతే. మరి అందుకని ఏదో పట్టేస్తాడు సీసా, అప్పుడు ఏదో ఇది తింటాడు, వాడికి అందించాలి. ఇక్కడ రోజులు బాగుంటాయి అంటాడు. పశ్చిమ గోదావరి అంటే మరీ ప్రాణం పంపించమని. ఇక్కడ మనం శుభ్రమైన పంట భూమిని, రకరకాల ధాన్యాలు, అక్కుళ్ళు, కృష్ణఘాటుకులు, రాజనాలు అనేవారు వెనక. ఇప్పుడు ఆ మాటలు కూడా పోయి 14-16-20-14- అని డాష్ అయింది ఇక్కడ మొత్తం. అందమైన పేర్లు, రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, అవండి రంభ చెక్కిళ్ళు. అదో ధాన్యం ఉండేది మా చిన్నతనంలో, రంభ చెక్కిళ్ళుట. ఆ ధాన్యం నేను తినలేదు, ఎక్కడైనా ఉంటే పెడితే తింటాను. రంభ చెక్కిళ్ళు ఏమిటో చూడాలని ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత దరిద్రంగా తయారైందో తెలిసే పరిస్థితి. నిన్నగాక మొన్న జరిగిందండి, ఒకే రోజు 3 ప్రమాదాలు, ఒకే రోజు 2 గంటల్లో. ఏం చేస్తారమ్మా పోలీసులు? ఆడవాళ్ళు కూడా మొదలెట్టారమ్మా, నమశివాయ. అందుకే నేను పల్లెటూళ్ళలో మహిళలను చూస్తే నమస్కారం పెడతా. మీకు దుర్వ్యసనాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. పట్టణాలకు వచ్చి చెడిపోకండి అమ్మా. హైదరాబాద్ అసలే రాకండి, పని లేదు మీకు. పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయండి. మొగాడు తాగితే మేము తాగకూడదా, మొగాడు తిరిగితే మేము తిరగకూడదా? ఇదా స్వేచ్ఛ?
కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికీ నమ్మకం ఉండేది. మహిళలు చెడిపోరు, మహిళలు తాగరు, మహిళలు సిగరెట్లు కాల్చరు, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు అవి ఏం లేకుండా పోయే. మొత్తం అంత సమానం. దేంట్లో చెడిపోవడంలో, బాగుపడడంలో కాదు. చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి, తాగడంలో సమానమా? ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అందండి. మన్నాడు పేపర్లో వచ్చింది. నేను పేర్లు చెప్పడంలా కావాలని, ఎందుకంటే మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు.